బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పర్వతంలో ఉండేది పర్వత రాజకుమారి, శివుని ఇల్లాలు, సత్స్వరూపిణి అయినటువంటి గిరిజాదేవి నా వాక్కులో నా శరీరంలో స్ఫురించుగాక. అమ్మవారిని ధ్యానం ఎప్పుడు మనం చేయాలంటే మనం మాట్లాడే ప్రతి పదములో కూడా అమ్మవారు ఉండాలా, ఉన్నది అనే ఒక భావనతో మాట్లాడాలి. కేవలం నాలుక మీదే కాదు, శరీరంలో కూడా అమ్మవారు ఉన్నది అనే భావనతో మనం మెలుగుతుంటే, ఆ భావన స్ఫురణ మననం ఎప్పుడు మనం చేసుకుంటూ ఉంటే అమ్మవారు సర్వత్రా మనకు కనపడుతూ ఉంటుంది. ఓడ్యాణం అనే దేశంలో ఒరిస్సాలో, ఓడ్యాణం అంటే ఒరిస్సా, ఒక శక్తిపీఠం ఉంది. అది ఆ దేవి యొక్క మణిపూర కాంతుల చేత తెరుచుకొని ఉంటుంది. ఆ శక్తిపీఠం యొక్క మణిపూర కాంతులు అవి ఒక్కొక్క కాంతికి ఒక్కొక్క విధమైనటువంటి ఆధ్యాత్మ దృష్టిని చెప్పుకొని వెళతారు. అక్కడ అది వైతరణి నది చేత ఆవరింపబడిన ప్రదేశంలో సతీదేవి యొక్క నాభి వల్ల ఏర్పడిన తీర్థస్థానంలో ఉంది. అందువల్ల అది ఓడ్డాణం చాటున ఉన్న నాభిలాగా ఉంది. అమ్మవారికి ఓడ్డాణం కడతారు కదా, ఆ ఓడ్డాణం నాభి చాటున ఉంటుంది, నాభి లోపల ఉన్నది. అదే మహావిష్ణు బ్రహ్మ ఆ కమలం నుంచి పుట్టినటువంటి బ్రహ్మడు, ఆ బ్రహ్మదేవుడు ఆ నాభిని ఎట్లా వర్ణన చేస్తున్నారో ఆ విధంగా అమ్మవారి యొక్క నాభి సృష్టి అది కనపడదు అని ఎప్పుడు పైన ఓడ్యాణం అంటే వడ్డాణం పైన కట్టింటారు ఎప్పుడు. అట్టి శక్తిపీఠంలో ఆ దేవి విలసిల్లుతూ ఉంది. పితృదేవతలను తరింపచేసేది. వైతరణి అంటే అందరికీ జ్ఞాపకం వస్తుంది. వైతరణి నది దాటాలంటే, పితృదేవతలకు చూడాలంటే ఆ నదిని దాటాలి మనం. అద్భుత ఫలాన్ని ఇచ్చేది. ఇప్పుడు పితృదేవతలకు మంచిది కావాలా, పితృదేవతలను ఆరాధించాలా, పితృదేవతలను మనం దర్శించాలంటే ఈ అమ్మవారిని వెళ్ళి చూస్తే చాలంటారు. అద్భుత ఫలాన్నిచ్చేది అయినటువంటి వైతరణి నది కలిసి ఉండటం వల్ల ఆ దేవి పితృదేవతలకు పిండాలు వేయటం అనేటువంటి యజ్ఞానికి పూర్ణ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అక్కడ పితృదేవతలకు పిండాలు వేయటం ఒక పద్ధతి. అక్కడికి వెళ్ళి ఆ పితృదేవతలను దర్శించవచ్చు. శ్వేతవరాహ రూపంలో ఉన్నటువంటి శ్రీహరి ఆమె పాదాలను దూరం నుంచే
అర్చిస్తూ ఉంటాడు. భక్తులు అర్పించే తలనీలాలతో ఆమె తృప్తి పడుతుంది. ఆమె సచ్చిదానందాల వల్ల అందరికీ ఇష్టురాలు. అట్టి గిరిజాదేవి నాలో స్ఫురించుగాక అని ఈ కీర్తన అర్థం ఇది. ఇప్పుడు ఓడ్యానం అంటే ఓడదేశం. పూర్వంలో మన పిల్లలకి అమ్మవారు అలంకారం చేసి ఇప్పటికి కూడా ఓడ్యానం కట్టే ఒక పద్ధతి ఉంది, పెడతారు. చిన్న చిన్నగా బుజ్జి పిజ్జి పిల్లలకు పెడుతూ అవి అడుగులు వేస్తూ ఉంటే అమ్మవారి రూపంతో కనపడుతూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు. ఓడ్యానం అంటే ఓడదేశం, అంటే ఇప్పటి ఒరిస్సా దేశం. ఆ ఒరిస్సా దేశానికి ఓడదేశం. ఈ రాష్ట్రంలో కటక్ సమీపంలో వైతరణి నది ఉంది. ఈ నదీ తీరంలో వైతరణి అనేటువంటి గ్రామం కూడా ఉంది. ఇది ఇప్పటికీ జాజ్పూర్ రోడ్డుకి సుమారు 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. వైతరణి అనేది జీవి శరీరం వదిలాక ముందుగా న్యాయ నిర్ణయం కోసం యమలోక ప్రయాణం చేసేటప్పుడు దారిలో వచ్చే నది. అది నేను జ్ఞాపం చేసుకున్నాను కదా, అది అందరూ చూడాల్సిందే వైతరణి నది. మనం ఎన్ని మాటలు చూసాం, మనకు జ్ఞాపకం లేదు కదా, పూర్వజన్మ స్ఫురణ మనకు లేదు కదా. ఇక్కడి వైతరణి ఆ అంశంతో జన్మించింది. ఏదో టైం ఉంటే మీరు అక్కడికి వెళ్ళి రండి. కనుక ఈ నది పిండ ప్రదానాలకు, పితృదేవతార్చనలకు ప్రశస్తమైనదని పురాణాలు కూడా వర్ణించాయి. సతీదేవి యొక్క నాభిస్థానం ఈ వైతరణి నదీ తీరంలో వైతరణి గ్రామంలో పడటం చేత అది మహాక్షేత్రమై శక్తిపీఠమై విరాజిల్లింది. అందువల్లే అది నాభి గయ అని ప్రసిద్ధి. అక్కడ వెళ్ళి గయకు వెళ్ళకోకుండా ఉండిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళి పిండ ప్రదానం చేసి పితృదేవతలను దర్శనం చేసి అమ్మవారిని దర్శించుకొని మన పాపాలంతా నాశనం చేసుకొని ఇక మనం పోయిన తర్వాత నిజంగా వైతరణి నది దాటాలి కదా మనం. అది మనకు సులభమవుతుంది ఇక్కడ దాటితే. మనం దీన్ని చూస్తే ఎట్లా దాటాలో మనం, అందుకని తప్పదు. ఇక్కడ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అంశంతో కూడినటువంటి ఈ శక్తిపీఠాన్ని గిరిజాపీఠంగా మహర్షులు గుర్తించారు. దీన్ని అమ్మవారిని గిరిజామాతగా గుర్తించారు. ఈనాటి స్థానికులు ఈమెను బిరిజాదేవి అని కూడా పిలుస్తారు. అక్కడ హిందీ వాళ్ళు ఎప్పుడు కదా గిరిజా బిరిజా అంటుంటారు కదా, ఆ విధంగా మగా గణపతి అంటాం కదా మనం, అట్లా వాళ్ళు గిరిజా బిరిజా అంటుంటారు. అట్లా విరిజా నదీ తీరంలో ఉండటం చేత బెరిజాదేవి అని కూడా, బెరజాదేవి, బిరజాదేవి అనే కూడా స్థానిక భాషలో మార్పు చెందటమే దీనికి కారణం. ఇక్కడి గిరిజాదేవి ఈనాటికి త్రిశక్తి రూపిణిగానే పూజలను అందుకుంటుంది. ఆ అమ్మవారిని చూస్తే ఇక లక్ష్మి ఆలయానికి వెళ్ళాల్సిన పని లేదు. అమ్మవారిని చూస్తే అక్కడ సరస్వతి ఆలయానికి వెళ్ళాల్సిన పని లేదు. జగన్మాత శక్తి రూపంగా 3 దేవతలు అక్కడ ముచ్చటగా ఉన్నారు అని కూడా చెప్పవచ్చు. ఇక్కడి దేవికి భక్తులు తలనీలాను సమర్పించడం ఒక విశేషం. అక్కడ ఒక బావి ఉండినటువంటి నాకు జ్ఞాపకం. తలనీలాను వేస్తూనే ఉన్నారు ఎన్నో ఏండ్లగా. అవి ఎక్కడ పోతున్నాయో తెలియదు అని చెప్తారు వాళ్ళు. అదొక మహిమ నేను విన్నాను అక్కడ. For more videos like this, subscribe Big TV channel.